25 లక్షల లోపు మరో 10 వ్యాపార ఆలోచనలు. మొదటి వీడియోలో చెప్పిన ఆలోచనలు మంచివే, కానీ వాటిని ఇప్పటికే చాలామంది చేస్తున్నారు. అందుకే ఈ రెండో భాగంలో తక్కువ పోటీ ఉన్న, ఇంకా ఎదుగుతున్న 10 కొత్త వ్యాపారాలు చూద్దాం. డ్రోన్, ఈవీ ఛార్జింగ్, మిల్లెట్స్, ఆర్గానిక్, అక్వా అన్నీ ప్రభుత్వ మద్దతుతో పెరుగుతున్న రంగాలు. ప్రతిదానికి పెట్టుబడి, మార్జిన్, లైసెన్సులు, రిస్క్, పూర్తి వివరాలతో. ఒక ముఖ్య గమనిక: ఇది కేవలం అవగాహన కోసం, పెట్టుబడి సలహా కాదు. ఈ 10 ఆలోచనలు ఎందుకు ప్రత్యేకం? 4 కారణాలు. 1. తక్కువ పోటీ. ఇంకా అందరూ దూకని రంగాలు ఇవి. ముందు వెళ్తే మీకు అడ్వాంటేజ్. 2. బలమైన టెయిల్విండ్. డ్రోన్, ఈవీ, మిల్లెట్స్ వీటి డిమాండ్ ఏటా పెరుగుతోంది. 3. ప్రభుత్వ సబ్సిడీ. చాలా వాటికి 40 నుండి 85% వరకు స్కీమ్ మద్దతు ఉంది. 4. అన్ని బడ్జెట్లకు. 50,000 నుండి 25 లక్షల వరకు మీకు తగ్గది ఖచ్చితంగా ఉంటుంది. మొదటి వీడియో చూడకపోతే త్వరగా 5 ప్రశ్నలు గుర్తు చేసుకుందాం. 1. పెట్టుబడి. సెటప్కు ఒకసారి ఎంత? 2. గ్రాస్ మార్జిన్. ₹100 అమ్మకంలో ఎంత మిగులుతుంది? 3. పేబ్యాక్. పెట్టిన డబ్బు తిరిగి రావడానికి ఎన్ని నెలలు? 4. వర్కింగ్ క్యాపిటల్. చాలా వ్యాపారాలు మెషిన్ వల్ల కాదు, ఈ నగదు కొరత వల్లే ఆగిపోతాయి. 5. మోట్ మరియు రిస్క్. చివరగా, మీకు నచ్చిన చెడ్డ రోజున కూడా నడపగలిగే వ్యాపారాన్నే ఎంచుకోండి. ఈ భాగంలో మనం చూసే 10 వ్యాపారాలు ఇవి. సర్వీస్ రంగం: డ్రోన్ స్ప్రేయింగ్, ఈవీ ఛార్జింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఫుడ్ ప్రాసెసింగ్: కోల్డ్ ప్రెస్డ్ నూనె, మిల్లెట్ ఉత్పత్తులు. తయారీ: శానిటరీ న్యాప్కిన్, కొరుగేటెడ్ బాక్స్. వ్యవసాయం: బయోఫ్లాక్ చేపలు, వర్మీకంపోస్ట్, తేనెటీగల పెంపకం. స్క్రీన్పై 9 కనిపిస్తున్నాయి. 10ది డిజిటల్ ఏజెన్సీ. చివర్లో చూద్దాం. మొత్తం 10, అన్నీ 25 లక్షల లోపే. పరిచయం సారాంశం. మొదటి వీడియో ఆలోచనలు మంచివే, కానీ వాటిలో పోటీ ఎక్కువ. ఇవి 10 తక్కువ పోటీ, బలమైన టెయిల్విండ్ ఉన్న వ్యాపారాలు. చాలా వాటికి 40 నుండి 85% ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఏ వ్యాపారాన్నైనా 5 ప్రశ్నలతో బేరీజు వేయండి. మరో ముఖ్య విషయం: డ్రోన్, బయోఫ్లాక్ లాంటి టెక్నికల్ వాటికి ట్రైనింగ్ తప్పనిసరి. ఇక మొదటి ఆలోచనతో మొదలు పెడదాం. మొదటి ఆలోచన: డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీస్. రైతులు ఇప్పటికీ చేతితో, ట్యాంకుతో పురుగుమందు కొడతారు. సమయం, నీరు, మందు వృధా. 1 ఎకరాకు చేతితో గంటలు పడితే డ్రోన్ 7 నిమిషాల్లో చేస్తుంది. మీరు డ్రోన్ కొని ఎకరాకు ఛార్జ్ చేసి ఒక సర్వీస్ వ్యాపారం నడపొచ్చు. ఇది కొత్త, వేగంగా పెరుగుతున్న రంగం. పెట్టుబడి వెడగొట్టి చూద్దాం. పెద్ద ఖర్చు: అగ్రి స్ప్రే డ్రోన్. 10 నుండి 20 లీటర్ ట్యాంక్ది 6.5 లక్షల వరకు. స్పేర్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్, 1.5 లక్ష. బ్యాటరీ లేకపోతే డ్రోన్ ఆగిపోతుంది. జనరేటర్, రవాణా వాహనం, మరో 1.5. డీజీసీఏ పైలట్ ట్రైనింగ్ 50,000. అన్నీ కలిపి సుమారు 11 లక్షలు. కానీ ఇక్కడే అసలు కథ: స్మామ్ సబ్సిడీ 40 నుండి 50%. మహిళా గ్రూపులకు నమో డ్రోన్ దీదీ కింద 80% వరకు. అంటే మీ నిజ పెట్టుబడి సగానికి పైగా తగ్గుతుంది. ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. 1 ఎకరాకు 400 నుండి 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మంచి పైలట్ రోజుకు 10 నుండి 15 ఎకరాలు కొడతాడు. సీజన్లో నెలకు 200 నుండి 300 ఎకరాలు. అంటే నెల ఆదాయం 1 నుండి 1.5 లక్ష. ఖర్చు పోగా నికరం 60,000 నుండి 1.5 లక్ష. కానీ నిజాయితీగా చెప్పాలంటే ఇది సీజనల్. పంట పిచికారీ సమయంలోనే డిమాండ్. ఏడాది పొడవునా ఆదాయం రాదు.
అందుకే ఎక్కువ ఊర్లు కవర్ చేయాలి. కావాల్సిన అనుమతులు. అన్నిటికంటే ముఖ్యం డీజీసీఏ రిమోట్ పైలట్ సర్టిఫికెట్. దీని లేకుండా డ్రోన్ ఎగరేయడం చట్టవిరుద్ధం. డ్రోన్ను డీజీసీఏ పోర్టల్లో రిజిస్టర్ చేసి దాని నంబర్ తీసుకోవాలి. ఉద్యమ్ నమోదు చేసి స్మామ్ లేదా కిసాన్ డ్రోన్ స్కీమ్లో చేరితే సబ్సిడీ వస్తుంది. చివరగా వ్యవసాయ శాఖ పురుగుమందు డీలర్లతో టైప్ చేసుకుంటే ఆర్డర్లు వాటంతటవే వస్తాయి. గెలుపు ఎలా? రిస్క్ ఏది? టెయిల్ విండ్. ప్రభుత్వం డ్రోన్లను వేగంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు దూకడం సరైన సమయం. మీ మోట్ ఒక మండలంలో మొదటి డ్రోన్ మీదే అయితే సబ్సిడీతో కలిపి పోటీదారులు రావడం కష్టం. అసలు రిస్క్ సీజనల్ డిమాండ్, బ్యాటరీ లైఫ్ మరియు పైలట్ స్కిల్. గెలవాలంటే ఎక్కువ ఊర్లు కవర్ చేయండి, లతో ఒప్పందం చేసుకోండి, ఏడాది పొడవునా ఆర్డర్లు వచ్చేలా చూసుకోండి. రెండో ఆలోచన కోల్డ్ ప్రెస్డ్ నూనె, అంటే చెక్క గానుగ నూనె. ఈ రోజుల్లో జనం రిఫైన్ ఆయిల్ను వదిలి స్వచ్ఛమైన గానుగ నూనె వైపు మళ్లుతున్నారు. వేడి పెట్టకుండా తక్కువ ఉష్ణోగ్రతలో గింజలను పిండితే వాసన, పోషకాలు అలాగే ఉంటాయి. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి వేటితోనైనా చేయొచ్చు. ఇది తక్కువ పెట్టుబడి, మంచి మార్జిన్ ఉన్న వ్యాపారం. గానుగ నూనె ఎలా తయారవుతుందో చూద్దాం. 4 దశలు. మొదట గింజలను శుభ్రం చేసి ఎండబెడతారు. తర్వాత కోల్డ్ ప్రెస్. వేడి పెట్టకుండా యంత్రం నెమ్మదిగా గింజలను పిండుతుంది. అందుకే పోషకాలు నిలుస్తాయి. మూడో దశ ఫిల్టర్. మడ్డి తీసేసి నూనెను స్వచ్ఛంగా చేస్తారు. చివరగా బాటిల్లో నింపి మీ బ్రాండ్తో అమ్ముతారు. గుర్తుంచుకోండి, ఇక్కడ అసలు విలువ స్వచ్ఛత అనే నమ్మకమే. అదే మీ బ్రాండ్. 1 లీటర్ నూనె మీద లాభం చూద్దాం. గింజల ఖర్చు సుమారు ₹90. ప్రాసెసింగ్, ప్యాకింగ్ మరో 40. అంటే మొత్తం ఖర్చు ₹130. ప్రీమియం గానుగ నూనె ₹300కు అమ్ముడవుతుంది. కొన్ని బ్రాండ్లు 400, 500 వరకు కూడా. అంటే 1 లీటర్కు నికర లాభం సుమారు ₹170. గ్రాస్ మార్జిన్ 30 నుండి 50%. పేబ్యాక్ 3 నుండి 6 నెలలు. ఈ లిస్టులో అత్యంత వేగమైన పేబ్యాక్లలో ఇదొకటి. కావాల్సిన అనుమతులు ఇవి తక్కువే. ఫుడ్ వ్యాపారం కాబట్టి FSSAI తప్పనిసరి. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉచితం, 10 నిమిషాల్లో అవుతుంది. జీఎస్టీ టర్నోవర్ దాటినప్పుడు లేదా ఆన్లైన్ అమ్మకానికి. మీ బ్రాండ్పైనే ఈ వ్యాపారం నడుస్తుంది కాబట్టి పేరుకు ట్రేడ్ మార్క్ తీసుకోవడం మంచిది. గెలుపు ఎలా? రిస్క్ ఏది? టెయిల్ విండ్, క్లీన్ లేబుల్, ఆరోగ్య ధోరణి రోజురోజుకు పెరుగుతోంది. మీ మోట్ స్వచ్ఛత మీద నమ్మకం మరియు డైరెక్ట్గా D2C ద్వారా అమ్మడం. అసలు రిస్క్ గింజల ధర హెచ్చుతగ్గులు మరియు జనానికి గానుగ నూనె విలువ తెలియకపోవడం. గెలవాలంటే శాంపిల్స్ ఇవ్వండి, వాట్సాప్ గ్రూపుల్లో అమ్మండి, రిపీట్ కస్టమర్లను తయారు చేసుకోండి. మూడో ఆలోచన శానిటరీ న్యాప్కిన్ తయారీ. ఇది వ్యాపారం మాత్రమే కాదు, ఒక సామాజిక అవసరం కూడా. గ్రామాల్లో ఇంకా చాలామందికి ఇవి అందుబాటులో లేవు. సెమీ-ఆటోమేటిక్ మెషిన్తో నిమిషానికి 80 నుండి 100 ప్యాడ్లు తయారు చేయొచ్చు. పెద్ద బ్రాండ్లతో ధరలో పోటీ కష్టం, కానీ లోకల్గా స్కూళ్లు ల ద్వారా అమ్మితే మంచి అవకాశం ఉంది. పెట్టుబడి చూద్దాం. సెమీ-ఆటో యూనిట్కు మెషిన్ నిమిషానికి 80 నుండి 100 ప్యాడ్లు చేసేది సుమారు 5 లక్షలు. రా మెటీరియల్ వుడ్ పల్ప్, జెల్, నాన్ ఓవెన్ టాప్ షీట్ 2 లక్షలు. మౌల్డ్, యూవీ స్టెరిలైజర్ సెటప్ 1 లక్ష. వర్కింగ్ క్యాపిటల్ 2 లక్షలు. అన్నీ కలిపి సుమారు 10 లక్షలు. ఫుల్లీ ఆటోమేటిక్ వెళ్తే 8 నుండి 20 లక్షల వరకు. మంచి విషయం, PMEGP సబ్సిడీ 15 నుండి 35% వర్తిస్తుంది. మార్జిన్, పేబ్యాక్ చూద్దాం. గ్రాస్ మార్జిన్ 20 నుండి 40%.
అన్ని ఖర్చులు పోగా నికర మార్జిన్ 15 నుండి 25%. పేబ్యాక్ సుమారు 12 నుండి 18 నెలలు. ఒక ముఖ్య విషయం, మొత్తం ఖర్చులో 50 నుండి 60% రా మెటీరియల్దే. అంటే రా మెటీరియల్ ధరే మీ లాభాన్ని నిర్ణయిస్తుంది. దాన్ని బాగా మేనేజ్ చేయడం కీలకం. కావాల్సిన అనుమతులు: ఉద్యమ్ మరియు జీఎస్టీ, ప్రాథమిక ఎంఎస్ఎంఈ గుర్తింపు, పన్ను నమోదు. బిజ్ లేదా ల్యాబ్ క్వాలిటీ టెస్ట్, నాణ్యతను ధృవీకరించడానికి. ఆరోగ్య ఉత్పత్తి కాబట్టి ఇది ముఖ్యం. మీ బ్రాండ్ పేరుకు ట్రేడ్ మార్క్, పిఎంఈజీపీ నమోదు చేస్తే సబ్సిడీ. ఒక గమనిక, ఇది ఫుడ్ ఉత్పత్తి కాదు, కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ అవసరం లేదు. గెలుపు ఎలా, రిస్క్ ఏది? సామాజిక కోణం: ఇది ఆరోగ్యం, ఉపాధి రెండింటినీ ఇస్తుంది. అందుకే ప్రభుత్వ మద్దతు ఎక్కువ. మీ మోట్: స్కూళ్లు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ టెండర్లకు సప్లై చేయడం. అసలు రిస్క్: విస్పర్, స్టేఫ్రీ లాంటి పెద్ద బ్రాండ్లు మరియు ప్రభుత్వం ఇచ్చే ₹1 సువిధ ప్యాడ్లు. గెలవాలంటే పెద్ద బ్రాండ్లతో నేరుగా పోటీ పడకండి. లోకల్గా, సంస్థాగతంగా సప్లై చేసి తక్కువ ధర నిచ్లో నిలబడండి. 4వ ఆలోచన: బయోఫ్లాక్ చేపల పెంపకం. పెద్ద చెరువు అవసరం లేదు. ఇంటి పెరట్లో ప్లాస్టిక్ ట్యాంకుల్లోనే చేపలు పెంచొచ్చు. బయోఫ్లాక్ అంటే నీటిలోని వ్యర్థాలనే మంచి బ్యాక్టీరియా చేపల ఆహారంగా మారుస్తుంది. అంటే ఫీడ్ ఖర్చు తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ అక్వా రంగంలో బలంగా ఉంది, కాబట్టి మార్కెట్, తెలివి రెండూ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి వెడగొట్టి చూద్దాం. ట్యాంకులు 6 నుండి 10, ఒక్కోటి 10 నుండి 20,000 లీటర్లు, సుమారు 3 లక్షలు. ఏరేటర్, బ్లోయర్, బోర్వెల్ 2 లక్షలు. చేపలకు ఆక్సిజన్ ఇవ్వడం వీటి పని. షెడ్ మరియు పవర్ బ్యాకప్ 1.5 లక్ష. చేప పిల్లలు, ఫీడ్ మరో 1.5. మొత్తం సుమారు 8 లక్షలు. పిఎంఎంఎస్వై కింద 40 నుండి 60% సబ్సిడీ ఉంది. ఒక్క హెచ్చరిక: పవర్ బ్యాకప్లో ఎప్పుడూ రాజీ పడొద్దు. కరెంట్ పోయి ఆక్సిజన్ ఆగితే ట్యాంకు మొత్తం చేపలు చనిపోతాయి. దిగుబడి, ధర చూద్దాం. ఒక ట్యాంక్లో ఒక సైకిల్కు సుమారు 400 నుండి 600 కిలోల చేపలు. ఒక సైకిల్ 6 నెలలు. తిలాపియా, రోహు, పంగాసియస్ రకాన్ని బట్టి కిలో ₹150 నుండి ₹300 అమ్ముడవుతుంది. చిన్న యూనిట్కు ఒక సైకిల్కు నికర లాభం 80,000 నుండి 1.5 లక్ష. పేబ్యాక్ 12 నుండి 18 నెలలు. అంటే సుమారు 3-4 సైకిళ్లలో పెట్టుబడి తిరిగి వస్తుంది. సెటప్ మరియు అనుమతులు: అన్నిటికంటే ముఖ్యం ట్రైనింగ్. నీటి రసాయనం, ఆక్సిజన్ స్థాయి నిర్వహణ నేర్చుకోకుండా దీన్ని మొదలు పెడితే నష్టం ఖాయం. పిఎంఎంఎస్వైలో నమోదు చేస్తే 40 నుండి 60% సబ్సిడీ. స్థానిక మత్స్య శాఖలో నమోదు, ఉద్యమ్. అవసరమైతే నీరు, పొల్యూషన్ అనుమతి. కానీ గుర్తుంచుకోండి, లైసెన్సు కంటే ముందు ట్రైనింగ్. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్విండ్: తక్కువ నీటితో, తక్కువ స్థలంలో, పట్టణ ప్రాంతాల్లో కూడా చేయొచ్చు. మీ మోట్: ఆంధ్రప్రదేశ్ అక్వా మార్కెట్ బలంగా ఉంది మరియు స్థిరమైన కొనుగోలుదారు దొరుకుతాడు. అసలు రిస్క్: ఇది చాలా సాంకేతికం. కరెంట్ పోతే, నీరు చెడితే భారీ నష్టం. గెలవాలంటే మంచి ట్రైనింగ్, పక్కా పవర్ బ్యాకప్ మరియు అమ్మడానికి ముందే ఒక బయ్యర్ను ఖరారు చేసుకోండి. 5వ ఆలోచన: మిల్లెట్ అంటే చిరుధాన్యాల ఉత్పత్తుల యూనిట్. రాగి, జొన్న, సజ్జ వీటి డిమాండ్ ఇప్పుడు బాగా పెరిగింది. ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. ముడి ధాన్యం అమ్మితే లాభం తక్కువ. కానీ దాన్ని పిండి, రెడీ మిక్స్, స్నాక్స్గా మారిస్తే విలువ, లాభం రెండూ పెరుగుతాయి. ఇది పూర్తి ప్రాసెసింగ్ ప్లాంట్ కాదు, చిన్న విలువ జోడింపు యూనిట్. 25 లక్షల లోపే. పెట్టుబడి చూద్దాం. క్లీనింగ్, గ్రేడింగ్, ఫ్లోర్ మిల్,
ధాన్యాన్ని శుభ్రం చేసి పిండి పట్టడానికి 4 లక్షలు. రెడీమిక్స్ బ్లెండర్, రోస్టర్, ఇడ్లీ, దోస మిక్స్, హెల్త్ మిక్స్ చేయడానికి 3 లక్షలు. ప్యాకేజింగ్, సీలింగ్ మెషిన్ 1 లక్ష. ధాన్యం స్టాక్కు వర్కింగ్ క్యాపిటల్ 2 లక్షలు. అన్నీ కలిపి సుమారు 10 లక్షలు. గుర్తుంచుకోండి, పూర్తి ప్రాసెసింగ్ ప్లాంట్ 40 లక్షలకు పైనే. కానీ ఈ చిన్న విలువ జోడింపు యూనిట్ 5 నుండి 15 లక్షల్లోనే అవుతుంది. మార్జిన్, పేబ్యాక్ చూద్దాం. ఇక్కడ ముఖ్యమైన పాఠం ఉంది. ముడి ధాన్యం అమ్మితే మార్జిన్ 5 నుండి 10%. కానీ దాన్ని బ్రాండెడ్ పిండి, రెడీ మిక్స్, స్నాక్స్గా మారిస్తే మార్జిన్ 25 నుండి 40%. పేబ్యాక్ 10 నుండి 15 నెలలు. అంటే అసలు లాభం విలువ జోడింపులోనే ఉంది. పిండి, రెడీ మిక్స్, హెల్త్ మిక్స్, లడ్డూలు ఇలా ఎంత విలువ జోడిస్తే అంత లాభం. కావాల్సిన అనుమతులు. ఫుడ్ ప్రాసెసింగ్ కాబట్టి FSSAI తప్పనిసరి. ఉద్యమ్, GST, ప్రాథమిక నమోదు. బ్రాండ్ పైనే అమ్మకం ఆధారపడుతుంది కాబట్టి ట్రేడ్ మార్క్. ఒక అదనపు అవకాశం, PMFME స్కీమ్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక సబ్సిడీ, ట్రైనింగ్ ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, మిల్లెట్ ఆరోగ్య ధోరణి మరియు ప్రభుత్వ ప్రచారం రెండూ మీ వెనుక ఉన్నాయి. మీ మోట్, బ్రాండ్, విలువ జోడింపు మరియు లోకల్గా నమ్మకం సంపాదించడం. అసలు రిస్క్, బ్రాండింగ్, డిస్ట్రిబ్యూషన్ మరియు షెల్ఫ్ లైఫ్. వీటిని నిర్లక్ష్యం చేస్తే స్టాక్ ఇరుక్కుపోతుంది. గెలవాలంటే ఒక హీరో ప్రొడక్ట్ను బలంగా నిలబెట్టి రిటైల్ లేదా ఆన్లైన్ ఛానల్లో స్థిరంగా అమ్మండి. ఆరో ఆలోచన, వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు. ఆవు పేడ, వ్యవసాయ వ్యర్థాలను వానపాములు అత్యుత్తమ సేంద్రియ ఎరువుగా మారుస్తాయి. పెట్టుబడి చాలా తక్కువ, 1 లక్ష నుండే మొదలు పెట్టొచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం పెరుగుతున్న కొద్దీ ఈ ఎరువుకు డిమాండ్ కూడా పెరుగుతోంది. పెట్టుబడి చూద్దాం, ఇది చాలా తక్కువ. బెడ్స్ మరియు షెడ్, నెలకు 10 నుండి 30 టన్నుల ఎరువుకు 2 లక్షలు. వానపాములు, కిలో 250 చొప్పున 1 లక్ష. ఇవే మీ అసలు యంత్రం. షెడర్, ప్యాకేజింగ్ 1 లక్ష, వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష. అన్నీ కలిపి సుమారు 5 లక్షలు. నబార్డ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 50 నుండి 75%. అంటే ఈ లిస్టులో అతి తక్కువ పెట్టుబడి ఆలోచనలలో ఇదొకటి. 1 కిలో ఎరువు మీద లాభం చూద్దాం. ఉత్పత్తి ఖర్చు, పేడ, శ్రమ, ప్యాకింగ్ కలిపి కిలోకు ₹2 లోపే. బల్క్లో అమ్మితే కిలో 4 నుండి 8 రూపాయలు, మార్జిన్ తక్కువ. కానీ బ్రాండెడ్గా ప్యాక్ చేసి రిటైల్లో అమ్మితే కిలో 12 నుండి 20 రూపాయలు. అంటే బ్రాండెడ్లో 1 కిలోకు నికర లాభం సుమారు 13 రూపాయలు. మళ్ళీ అదే పాఠం, అసలు లాభం బ్రాండింగ్లోనే ఉంది. కావాల్సిన అనుమతులు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్, MSME గుర్తింపు కోసం. అత్యంత ముఖ్యం, FCU రిజిస్ట్రేషన్. అంటే ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్. దీన్ని ఎరువుగా అమ్మాలంటే ఇది తప్పనిసరి. GST, టర్నోవర్ దాటాక. నబార్డ్, రాష్ట్ర ఉద్యానవన శాఖ సబ్సిడీ కోసం నమోదు చేసుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ఆర్గానిక్ వ్యవసాయం పెరుగుతున్న కొద్దీ ఈ ఎరువుకు డిమాండ్ పెరుగుతోంది. మీ మోట్, బ్రాండెడ్ ఛానెల్ మరియు స్థిరమైన ఆవు పేడ సప్లై. అసలు రిస్క్, బల్క్లో అమ్మితే మార్జిన్ సన్నం మరియు మార్కెటింగ్ కష్టం. గెలవాలంటే నర్సరీలు, రైతులు, రిటైల్ షాపులతో టైప్ చేసుకుని బ్రాండెడ్గా అమ్మండి. ఏడో ఆలోచన, తేనెటీగల పెంపకం. ఇది అతి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టగలిగే వ్యాపారం. కొన్ని పెట్టెలతోనే ప్రారంభించొచ్చు. తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాయల్ జెల్లీ లాంటి అదనపు ఉత్పత్తులు కూడా అమ్మొచ్చు. ప్రభుత్వం 85% వరకు సబ్సిడీ ఇస్తోంది. అంటే మీ నిజ పెట్టుబడి చాలా చిన్నది. పెట్టుబడి చూద్దాం.
60 బాక్సులు తేనెటీగ కాలనీలతో కలిపి ఒక్కో బాక్స్ 3500 చొప్పున 2.5 లక్షలు. హనీ ఎక్స్ట్రాక్టర్ రక్షణ గేర్ 70,000. స్టోరేజ్ బాట్లింగ్ 50,000. వర్కింగ్ క్యాపిటల్ 80,000. అన్నీ కలిపి సుమారు 4.5 లక్షలు. కాని ఇక్కడ అసలు కథ. ఎన్బీహెచ్ఎం క్విబ్ రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 80 నుండి 85%. అంటే మీ జేబు నుండి పెట్టుబడి 1 లక్ష లోపే కావచ్చు. దిగుబడి ధర చూద్దాం. ఒక బాక్స్ నుండి సంవత్సరానికి 30 నుండి 40 కిలోల తేనె వస్తుంది. తేనె రకాన్ని బట్టి కిలో 250 నుండి 500 రూపాయలకు అమ్ముడవుతుంది. 50 బాక్సుల యూనిట్కు ఏటా నికర లాభం 1.5 నుండి 4 లక్షలు. అదనంగా మైనం, పుప్పొడి, రాయల్ జెల్లీ అమ్మితే ఆదాయం ఇంకా పెరుగుతుంది. సెటప్ మరియు అనుమతులు. మొదట ట్రైనింగ్. కెవికే లేదా ఉద్యానవన శాఖ నుండి తేనెటీగల నిర్వహణ నేర్చుకోవాలి. ఎన్బీబీ అంటే నేషనల్ బీ బోర్డ్లో రిజిస్ట్రేషన్. ప్యాక్ చేసిన తేనె అమ్మాలంటే ఎఫ్ఎస్ఎస్ఐ, ఉద్యమ్ మరియు ఎన్బీహెచ్ఎం లేదా క్విబ్ సబ్సిడీ కోసం నమోదు. ఈ సబ్సిడీయే ఈ వ్యాపారానికి అసలు బలం. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్ 85% సబ్సిడీ మరియు అతి తక్కువ పెట్టుబడి. మీ మోట్ బ్రాండెడ్ స్వచ్ఛ తేనె మరియు మైనం, పుప్పొడి లాంటి విలువ జోడింపు. అసలు రిస్క్ ఇది సీజనల్ తెగుళ్లు మరియు తేనెటీగల వలస నిర్వహణ సవాలు. గెలవాలంటే మంచి ట్రైనింగ్ తీసుకోండి మరియు రా తేనెను కాకుండా బ్రాండెడ్గా ఎక్కువ ధరకు అమ్మండి. 8వ ఆలోచన కొరుగేటెడ్ బాక్స్ తయారీ. అంటే కార్డ్బోర్డ్ ప్యాకింగ్ బాక్సులు. ప్రతి ఆన్లైన్ ఆర్డర్, ప్రతి ఫ్యాక్టరీ ఉత్పత్తి, వీటికి బాక్స్ కావాలి. ఈకామర్స్ పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతోంది. ఇది పూర్తి ఆటోమేటిక్ లైన్ కాదు. కొరుగేటెడ్ షీట్లు కొని కట్ చేసి బాక్సులుగా మార్చే సెమియాటో యూనిట్. ఇది B2B వ్యాపారం. పెద్ద కంపెనీలకు రెగ్యులర్గా సప్లై చేస్తారు. పెట్టుబడి చూద్దాం. సెమియాటో మెషినరీ, షీట్ కటింగ్, క్రీజింగ్, ప్రింటింగ్, పేస్టింగ్ సుమారు 12 లక్షలు. రా మెటీరియల్, క్రాఫ్ట్ షీట్లు 4 లక్షలు. ఫ్యాక్టరీ సెటప్, పవర్ కనెక్షన్ 2 లక్షలు. వర్కింగ్ క్యాపిటల్ B2B అరువు కోసం 4 లక్షలు. అన్నీ కలిపి సుమారు 22 లక్షలు. పూర్తి ఆటోమేటిక్ రీల్ టు బాక్స్ లైన్ దీనికంటే చాలా ఎక్కువ. 25 లక్షల లోపు ఉండాలంటే ఈ సెమియాటో మార్గమే సరైనది. మార్జిన్ చూద్దాం. గ్రాస్ మార్జిన్ 19 నుండి 26%. అన్ని ఖర్చులు పోగా నికర మార్జిన్ 12 నుండి 18%. ముఖ్య విషయం, మొత్తం ఖర్చులో 70 నుండి 80% క్రాఫ్ట్ పేపర్దే. దాని ధర పెరిగితే మార్జిన్ తగ్గుతుంది. పేబ్యాక్ 18 నుండి 24 నెలలు. మరో జాగ్రత్త, ఇది B2B కాబట్టి కంపెనీలు అరువు మీద కొంటాయి. అంటే మీ నగదు నెమ్మదిగా తిరుగుతుంది. కావాల్సిన అనుమతులు. ఉద్యమ్ మరియు జీఎస్టీ ప్రాథమిక నమోదు. స్థానిక సంస్థ నుండి ఫ్యాక్టరీ, ట్రేడ్ లైసెన్సు. తయారీ యూనిట్ కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ కన్సెంట్, సిటిఈ, సిటిఓ మరియు అగ్నిమాపక ఎన్ఓసి. పేపర్ ఫ్యాక్టరీ కాబట్టి ఇది తప్పనిసరి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ఈకామర్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ అన్నింటికీ బాక్సులు కావాలి. డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది. మీ మోట్ పారిశ్రామిక క్లస్టర్ దగ్గర ఉండటం మరియు స్థిరమైన కొనుగోలుదారులు. అసలు రిస్క్, క్రాఫ్ట్ ధర హెచ్చుతగ్గులు మరియు B2B అరువు వల్ల నగదు ఇరుక్కోవడం. గెలవాలంటే 2-3 పెద్ద కస్టమర్లతో దీర్ఘకాల ఒప్పందం చేసుకోండి. అప్పుడు మెషిన్ ఖాళీగా ఉండదు. 9వ ఆలోచన ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా పెరుగుతున్నాయి, కానీ ఛార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువ. 2030 నాటికి భారత్కు దాదాపు 46,000 పబ్లిక్ ఛార్జర్లు కావాలి.
ఇప్పుడు 15,000 లోపే ఉన్నాయి. అంటే ఇది రేపటి వ్యాపారం, ఈరోజే మొదలుపెట్టే అవకాశం. కానీ ఇందులో పేబ్యాక్ నెమ్మది, దాన్ని కూడా చూద్దాం. పెట్టుబడి చూద్దాం. డీసీ ఫాస్ట్ ఛార్జర్కు పెద్ద ఖర్చు. డీసీ ఫాస్ట్ ఛార్జర్ 30 నుండి 60 కిలోవాట్ది, సుమారు 15 లక్షలు. సివిల్ వర్క్, ట్రాన్స్ఫార్మర్, పవర్ కనెక్షన్ 4 లక్షలు. ఫ్రాంచైజ్ ఫీ, టాటా పవర్ లేదా జియోబీపీ లాంటివి 1.5 లక్ష. వర్కింగ్ క్యాపిటల్ 1.5. మొత్తం సుమారు 22 లక్షలు. చిన్న ఏసీ స్లో ఛార్జర్ అయితే 1.5 నుండి 5 లక్షలే. ఒక మంచి విషయం, ఈవీ ఛార్జింగ్ అమ్మడానికి ప్రత్యేక విద్యుత్ లైసెన్సు అవసరం లేదు. ఆదాయం, పేబ్యాక్ చూద్దాం. ఒక యూనిట్ అంటే ఒక కెడబ్ల్యూహెచ్ 15 నుండి 25 రూపాయలకు అమ్ముతారు. పట్టణాల్లో రోజుకు 100 నుండి 200 యూనిట్లు అమ్మితే నెల నికర లాభం 60,000 నుండి 1.5 లక్ష. కానీ నిజాయితీగా చెప్పాలంటే పేబ్యాక్ నెమ్మది. 2.5 నుండి 5 సంవత్సరాలు. ఇక్కడ లొకేషనే అంతా. మంచి లొకేషన్ అయితే వేగంగా, చెడ్డ లొకేషన్ అయితే ఛార్జర్ ఖాళీగా ఉండి నష్టం. అందుకే హైవే, మాల్, మార్కెట్ దగ్గర పెట్టండి. సెటప్ మరియు అనుమతులు అన్నిటికంటే ముఖ్యం. మంచి లొకేషన్, భూమి లేదా లీజు. ఈ వ్యాపారం మొత్తం లొకేషన్ మీదే ఆధారపడుతుంది. డిస్కమ్ నుండి కమర్షియల్ విద్యుత్ కనెక్షన్, అగ్నిమాపక, భద్రతా అనుమతులు, ఉద్యమ్ మరియు మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆ ఒప్పందం. గుర్తుంచుకోండి, ఈవీ ఛార్జింగ్ అమ్మడానికి విద్యుత్ లైసెన్సు అవసరం లేదు. ఇది డీలైసెన్స్డ్. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ఈవీ వాహనాలు పెరుగుతున్నాయి, ఛార్జర్లు తక్కువ. డిమాండ్ సప్లై గ్యాప్ పెద్దది. మీ మోట్, కీలక లొకేషన్ మరియు రిటైల్ లేదా ఫుడ్ షాప్తో కోలొకేషన్. జనం ఛార్జ్ అయ్యే సమయంలో ఖర్చు చేస్తారు. అసలు రిస్క్, నెమ్మది పేబ్యాక్ మరియు ఉపయోగం తక్కువైతే నష్టం. గెలవాలంటే హైవే లేదా మాల్ దగ్గర పెట్టండి. ఛార్జింగ్ యాప్లలో లిస్ట్ చేయండి మరియు పక్కనే క్యాంటీన్ లాంటి అదనపు ఆదాయం జోడించండి. 10. చివరి ఆలోచన, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ ఏజెన్సీ. ఇది ఈ లిస్టులో అతి తక్కువ పెట్టుబడి ఆలోచన. ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఉంటే చాలు. ప్రతి చిన్న వ్యాపారం, క్లినిక్, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, గూగుల్లో ఉండాలి. కానీ వాళ్లకు తీరిక లేదు. వాళ్ల సోషల్ మీడియా, రీల్స్, యాడ్స్ మీరు చూసుకుంటే నెలవారీ ఫీజు వస్తుంది. ఇక్కడ యంత్రం మీ స్కిల్. పెట్టుబడి చూద్దాం. ఇది చాలా చిన్నది. ల్యాప్టాప్, కంటెంట్ కోసం కెమెరా, మైక్, సుమారు 1.5 లక్ష. ఎడిటింగ్, డిజైన్ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్లు 30,000. మొదటి కస్టమర్లను ఆకర్షించడానికి యాడ్స్, పోర్ట్ఫోలియో 50,000. వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 2.5 లక్షలు. గుర్తుంచుకోండి, ఇది మెషిన్తో కాదు, మీ స్కిల్తో నడిచే వ్యాపారం. పెట్టుబడి కంటే నేర్చుకోవడమే ముఖ్యం. ఆదాయం, మార్జిన్ చూద్దాం. ఒక క్లయింట్ నుండి నెలవారీ రిటైనర్ 15,000 నుండి 2 లక్షల వరకు. పని పరిధిని బట్టి లాభ మార్జిన్ 20 నుండి 40%. ఖర్చు దాదాపు 0 కాబట్టి పెట్టుబడి తక్కువ కాబట్టి పేబ్యాక్ చాలా వేగం. ఒక చిన్న లెక్క, 5 క్లయింట్లు, ఒక్కొక్కరు నెలకు 30,000 ఇస్తే నెలకు 1,50,000 ఆదాయం. ఇంటి నుండే. అదే ఈ వ్యాపారం అందం. సెటప్ మరియు అనుమతులు అన్నిటికంటే ముఖ్యం. స్కిల్, ఎస్ఈఓ, రీల్స్ ఎడిటింగ్, యాడ్స్, డిజైన్ నేర్చుకోవాలి. ఇదే మీ యంత్రం. పోర్ట్ఫోలియో, మొదట 1-2 ప్రాజెక్టులు ఉచితంగా లేదా తక్కువ ధరకు చేసి ఫలితాలు చూపించండి. ఉద్యమ్ మరియు టర్నోవర్ దాటాక జీఎస్టీ. మంచి విషయం, దీనికి ప్రత్యేక లైసెన్సు ఏదీ అవసరం లేదు. కావాల్సింది స్కిల్, ఫలితాలు. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్,
ప్రతి చిన్న వ్యాపారానికి ఇప్పుడు ఆన్లైన్ ఉనికి అవసరం. మార్కెట్ అపారం. మీ మోట్, ఒక నిర్దిష్ట నిచ్, బలమైన పోర్ట్ఫోలియో మరియు చూపించగలిగే ఫలితాలు. అసలు రిస్క్, ఇది స్కిల్ మీద ఆధారపడుతుంది. క్లయింట్లు వదిలేయొచ్చు. మరియు కొత్త క్లయింట్లను సంపాదించడం అంటే సేల్స్ కష్టం. గెలవాలంటే అందరికీ కాకుండా ఒక లోకల్ నిచ్లో క్లినిక్లు, రియల్ ఎస్టేట్, రెస్టారెంట్లు నిపుణులవ్వండి. అప్పుడు నోటి మాటతో క్లయింట్లు వస్తారు. ఇప్పుడు 10 ఆలోచనలను పక్కపక్కన పోల్చి చూద్దాం. పెట్టుబడి, మార్జిన్, పేబ్యాక్, శ్రమ, నగదు తిరుగుడు, వీటి ఆధారంగా మీకు ఏది సరిపోతుందో ఎంచుకోండి. మొదటి 5 ఆలోచనలు. వేగమైన పేబ్యాక్ కావాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. 3 నుండి 6 నెలల్లోనే. తక్కువ పెట్టుబడితో మంచి మార్జిన్ కావాలంటే ఆయిల్ లేదా బయోఫ్లాక్. కానీ డ్రోన్కు స్కిల్, బయోఫ్లాక్కు టెక్నికల్ నైపుణ్యం, న్యాప్కిన్కు సేల్స్, వీటిలో శ్రమ ఎక్కువ. గుర్తుంచుకోండి, పచ్చ అంటే అనుకూలం, ఎరుపు అంటే జాగ్రత్త, ఏదీ చెడ్డది కాదు. మీ స్కిల్కు తగ్గది ఎంచుకోండి. తర్వాతి 5 ఆలోచనలు. అతి తక్కువ పెట్టుబడి కావాలంటే డిజిటల్ ఏజెన్సీ, వర్మీకంపోస్ట్ లేదా తేనెటీగలు. లక్షలోపే మొదలవుతాయి. వేగమైన ఆదాయం, స్కిల్ ఉంటే డిజిటల్ ఏజెన్సీ. కానీ ఈవీ ఛార్జింగ్, కొరుగేటెడ్ బాక్స్, వీటికి పెద్ద పెట్టుబడి, నెమ్మది పేబ్యాక్. ఓపిక ఉంటేనే. అంటే పెద్ద పెట్టుబడి, స్థిర ఆదాయం కావాలంటే ఈవీ బాక్స్. తక్కువ పెట్టుబడి, వేగం కావాలంటే ఏజెన్సీ, వర్మీకంపోస్ట్, తేనె. మరి మీకు ఏది సరిపోతుంది? 4 రకాలుగా ఆలోచించండి. స్కిల్ ఉంది కానీ డబ్బు తక్కువ అయితే డిజిటల్ ఏజెన్సీ లేదా ట్రైనింగ్తో డ్రోన్. గ్రామంలో ఉన్నారు, భూమి ఉంది అయితే బయోఫ్లాక్, వర్మీకంపోస్ట్, తేనెటీగలు. పెద్ద పెట్టుబడి, ఓపిక ఉంటే కొరుగేటెడ్ బాక్స్, ఈవీ ఛార్జింగ్. వేగమైన లాభం కావాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, డిజిటల్ ఏజెన్సీ. మీ పరిస్థితికి తగ్గదాన్ని ఎంచుకోండి. ఏ ఆలోచన ఎంచుకున్నా 90 రోజుల ప్రణాళిక ఇది. మొదటి 15 రోజులు ఆలోచన ఖరారు చేసి 20 మంది కొనుగోలుదారులతో మాట్లాడి డిమాండ్ ఉందో లేదో నిర్ధారించుకోండి. 16 నుండి 30 ఉద్యమ్, జీఎస్టీ, స్థలం, వెండర్ కోట్లు, మీకు సరిపోయే సబ్సిడీ చెక్ చేయండి. 31 నుండి 60 డబ్బు సర్దుబాటు, మెషిన్ ఆర్డర్, లైసెన్సులు మరియు ముఖ్యంగా ట్రైనింగ్. 61 నుండి 90 ట్రయల్ ప్రొడక్షన్, మొదటి కస్టమర్లు మరియు 3 నుండి 6 నెలల నగదు కుషన్. మంత్రం ఒక్కటే, చిన్నగా మొదలుపెట్టు, లెక్క నిరూపించు, తర్వాత పెంచు. ఇప్పుడు ఖచ్చితంగా తప్పించుకోవాల్సిన తప్పులు. 1. మీ స్కిల్కు, జేబుకు సరిపోని పెద్ద పెట్టుబడి ఆలోచనను ఎంచుకోవడం. 2. డ్రోన్, బయోఫ్లాక్ లాంటి టెక్నికల్ వాటిని ట్రైనింగ్ లేకుండా మొదలుపెట్టడం. ఇది ఖరీదైన తప్పు. 3. మెషిన్కే మొత్తం డబ్బు పెట్టి వర్కింగ్ క్యాపిటల్, మార్కెటింగ్కు ఏమీ మిగల్చకపోవడం. 4. మీకు అర్హత ఉన్న సబ్సిడీని వదిలేయడం. ఈ 10 ఆలోచనలకు సబ్సిడీలు బలంగా ఉన్నాయి. 5. అమ్మడానికి స్థిర కొనుగోలుదారు, డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ లేకపోవడం. మొత్తం సారాంశం. ఈ భాగంలో 10 తక్కువ పోటీ, బలమైన టేల్విండ్ ఉన్న వ్యాపారాలు చూశాం. అతి తక్కువ పెట్టుబడి కావాలంటే డిజిటల్ ఏజెన్సీ, వర్మీకంపోస్ట్, తేనెటీగలు. వేగమైన పేబ్యాక్ కావాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. చాలా వాటికి 40 నుండి 85% ప్రభుత్వ సబ్సిడీ ఉంది, దాన్ని వదులుకోకండి. టెక్నికల్ వాటికి ట్రైనింగ్ మరియు స్థిర కొనుగోలుదారు, ఈ రెండూ కీలకం. చివరగా 4 ముఖ్య మాటలు. 1. ఈ వీడియోలో చెప్పిన అన్ని సంఖ్యలు ఇండికేటివ్ అంచనాలు. 2025-26 నాటివి. లొకేషన్, స్కేల్, వెండర్ బట్టి మారతాయి. 2. పెట్టుబడికి ముందు లోకల్గా ధృవీకరించుకోండి. మెషిన్ కోట్లు, ఒక సీఏ సలహా,
ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలు తనిఖీ చేయండి. 3. ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి లేదా ఆర్థిక సలహా కాదు. 4. మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. చిన్నగా మొదలు పెట్టండి, ధైర్యంగా నడవండి. చూసినందుకు ధన్యవాదాలు.